శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ రాశిని బట్టి మీరు ఎంచుకోవాల్సిన కెరీర్ ఏంటో, రాశిని బట్టి ఏ కెరీర్ ఎంచుకుంటే లైఫ్లో చాలా టాప్ సక్సెస్ వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళ బుర్ర చాలా పదునుగా ఉంటుంది, చాలా పట్టుదల కలిగి ఉంటారు. అందువల్ల మేషరాశి వాళ్ళకి ఛాలెంజ్ ఉన్నటువంటి జాబ్స్ అయితే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు అడ్వెంచరస్ పీపుల్, ఎప్పుడు ఛాలెంజింగ్గా ఉన్నటువంటి రంగాల్లో బాగా రాణించగలుగుతారు. అందుకే మిలిటరీ ఫీల్డ్ అనేది మేషరాశి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. పోలీస్ సెక్టార్ కలిసి వస్తుంది. పాలిటిక్స్ కూడా మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. అలాగే రెస్క్యూ టీమ్స్లో, రెస్క్యూ వర్క్స్లో కూడా చాలా అద్భుతంగా రాణించగలుగుతారు. అలాగే గొప్ప గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్స్గా, పారిశ్రామికవేత్తలుగా కూడా మేషరాశి వాళ్ళు రాణించగలుగుతారు. కాబట్టి మేషరాశి వాళ్ళు వాళ్ళ కెరీర్ ఎంచుకోవాలంటే మాత్రం అది ఖచ్చితంగా అడ్వెంచరస్ ఫీల్డ్ అయితే మాత్రం వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ప్రొఫెషనల్గా టాప్ పొజిషన్లో ఉండగలుగుతారు. ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళు హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తారు. హార్డ్ వర్క్కి కేర్ ఆఫ్ అడ్రస్ వృషభ రాశి వాళ్ళు అని చెప్పుకోవాలి. కాబట్టి వీళ్ళు చాలా వరకు కూడా వృషభ రాశి వాళ్ళు ఆ హార్డ్ వర్క్ ఉండి ఆ క్రియేటివిటీ ఉన్నటువంటి డిజైనర్ ఫీల్డ్స్ అయితే బాగా కలిసి వస్తాయి. డిజైనర్స్గా వృషభ రాశి వాళ్ళు చాలా అద్భుతంగా రాణించగలుగుతారు, లగ్జరీస్తో ఉండగలుగుతారు. వృషభ రాశి వాళ్ళు చెఫ్ అయితే కూడా చాలా బాగా సక్సెస్ అవ్వగలుగుతారు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు చేయండి, చెఫ్ అవ్వండి, బ్రహ్మాండంగా టాప్ పొజిషన్లో ఉండగలుగుతారు. అలాగే మిథున రాశి వాళ్ళు చాలా ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువగా కలిగి ఉంటారు, తెలివైన వాళ్ళు, క్రియేటివ్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళ క్రియేటివిటీకి, వీళ్ళ తెలివితేటలకి, వీళ్ళ ఫ్రెండ్లీ నేచర్కి, వీళ్ళ చాకచక్యానికి స్టాక్ మార్కెట్లో వర్క్ చేస్తే బాగా షైన్ అవ్వగలరు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి స్టాక్ మార్కెట్ ఫీల్డ్ చాలా బాగా కలిసి వస్తుంది. టెక్నికల్ సపోర్ట్గా ఉండటం, ఆ రంగంలో బాగా కలిసి వస్తుంది. మార్కెటింగ్ ఫీల్డ్స్ బాగా కలిసి వస్తాయి. సేల్స్ జాబ్స్ చేసే వాళ్ళు ఎవరైనా సరే సేల్స్ జాబ్స్లో టాప్ పొజిషన్లో ఉండాలంటే వాళ్ళు మిథున రాశి వాళ్ళైతే కనుక సేల్స్ జాబ్లో చాలా టాప్ పొజిషన్లో ఉండగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు చాలా ఎమోషనల్గా ఎక్కువగా ఉంటారు, చాలా ప్రొటెక్టివ్గా ఉంటారు, సేఫ్ జోన్లో ఉండాలని ఎక్కువగా కోరుకుంటారు. ఎలాంటి సమస్యనైనా సరే సృజనాత్మకతతో క్రియేటివ్గా సాల్వ్ చేసే లక్షణం కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే టీచర్స్గా బాగా రాణించగలుగుతారు, సోషల్ వర్కర్స్గా రాణించగలుగుతారు, సైకాలజిస్టులుగా రాణించగలుగుతారు, గార్డెనింగ్ జాబ్స్కి బాగా సూట్ అవుతారు. ఈ రంగాల్లోకి వెళితే బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత సింహరాశి వాళ్ళకి వాళ్ళ పర్సనాలిటీకి తగ్గట్టుగా మంచి కెరీర్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. వాళ్ళకి భయం అంటే తెలియదు, నిర్భయత్వానికి మారు పేరు సింహరాశి. వీళ్ళు కెరీర్లో చాలా టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు, డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. ఒక కంపెనీకి CEO లెవెల్కి వెళ్ళాలంటే సింహరాశి వాళ్ళే వెళ్ళగలుగుతారు. అలాంటి శక్తి సింహరాశి వాళ్ళకు ఉంటుంది. అలాగే మేనేజర్స్గా బాగా రాణించగలుగుతారు, గవర్నమెంట్ సెక్టార్లో అడ్మినిస్ట్రేటర్స్గా బాగా రాణించగలుగుతారు, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్గా కూడా బ్రహ్మాండంగా సింహరాశి వాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతారు. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న ఏ రంగంలోనైనా సరే సింహరాశి వాళ్ళు బ్రహ్మాండంగా రాణించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కన్యా రాశి వాళ్ళు చాలా లాజికల్గా ఉంటారు, ఏ విషయాన్నైనా సరే క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటారు, లాజిక్తో ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపెట్టాలనుకుంటూ ఉంటారు. అందువల్ల కన్యా రాశి వాళ్ళు ఎడిటింగ్ ఫీల్డ్స్లో బాగా కలిసి వస్తారు, రైటింగ్ ఫీల్డ్స్లో కూడా బాగా రాణించగలుగుతారు. రీసెర్చ్ ఓరియంటెడ్ జాబ్స్ ఏ ఉన్నా కూడా అవన్నీ కన్యా రాశి వాళ్ళకి సూట్ అవుతాయి. స్టాటిస్టికల్ ఎనాలసిస్ జాబ్స్లో కూడా బ్రహ్మాండంగా రాణించేటటువంటి అవకాశం కన్యా రాశి వాళ్ళకు ఉంటుంది. ఆ తర్వాత తులారాశి వాళ్ళు మంచి తెలివైన వాళ్ళు. తులారాశి వాళ్ళు ఎదుటి వాళ్ళ ఆలోచనలు తెలుసుకునేటటువంటి సత్తా ఉంటుంది. అలాగే ఎదుటి వాళ్ళు చెప్పే విషయాలు కూడా ఓపికగా వినేటటువంటి లక్షణం తులారాశి వాళ్ళకు ఉంటుంది. వీళ్ళకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటాయి. ఆ కమ్యూనికేషన్తో ఎవరినైనా సరే వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. వీళ్ళు చర్చలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కాబట్టి వాక్ చాతుర్యం కలిగినటువంటి రంగాలలో రాణించగలుగుతారు. అంటే లా ఫీల్డ్, లా చేయాలంటే తులారాశి వాళ్ళు ఎక్సలెంట్గా సూటబుల్ అని చెప్పాలి. లా లాంటి రంగాల్లో అంటే పబ్లిక్ రిలేటెడ్ వాక్ చాతుర్యం ఉన్న ఏ రంగాల్లో అయినా సరే తులారాశి వాళ్ళు అద్భుతంగా రాణిస్తారు. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వాళ్ళకి చాలా లోతుగా ఆలోచించేటటువంటి తత్వం ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా ఏ విషయాన్నైనా చాలా డీప్గా ఆలోచించగలిగినటువంటి ఎబిలిటీ కలిగి ఉంటారు. చాలా నిజాయితీగా ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళు హానెస్ట్ పర్సన్స్ అని చెప్పుకోవాలి. అలాగే స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. ఇండిపెండెంట్ నేచర్ అనేది వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే చాలా స్మార్ట్గా ఉంటారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే డిటెక్టివ్ రంగంలో బాగా రాణించగలుగుతారు, సర్జన్గా రాణించగలుగుతారు, సైంటిస్ట్గా రాణించగలుగుతారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే సైంటిస్ట్ అయ్యే ప్రయత్నం చేయండి, సర్జన్ అయ్యే ప్రయత్నం చేయండి, లేదా డిటెక్టివ్ ఫీల్డ్స్లో ఉండండి. అప్పుడు మీ కెరీర్ పీక్స్లో ఉంటుంది, చాలా టాప్ పొజిషన్లో సక్సెస్ అవ్వగలుగుతారు. ఆ తర్వాత ధనుస్సు రాశి వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు, ట్రావెలింగ్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, జీవితం పరమార్థం తెలుసుకోవాలనే ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి, ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఇతరులను ప్రేరేపించేటటువంటి రంగాల్లో రాణించగలుగుతారు, ఇతరులకు కోచింగ్ ఇచ్చే రంగాలలో రాణించగలుగుతారు. అందుకే పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్లో టాప్ లెవెల్లో ఒక సబ్జెక్ట్ టీచ్ చేయాలంటే ధనుసు రాశి వాళ్ళు బాగా సూట్ అవుతారని చెప్పుకోవాలి. అలాగే మంత్రులుగా రాణించగలరు, మినిస్టర్స్గా రాణించగలరు, ఫిలసాఫర్లుగా రాణించగలరు. అంటే ఫిలాసఫర్, ఆధ్యాత్మిక గురువులు ఎవరైనా సరే ధనుస్సు రాశి వాళ్ళైతే చాలా అద్భుతంగా రాణించగలుగుతారు. అంటే ఎదుటి వాళ్ళను ప్రేరేపించేటటువంటి ఏ రంగాలైనా సరే, టీచింగ్ లాంటి రంగాలు, డివోషనల్ స్పీచెస్, ఇలాంటివన్నీ కూడా ధనుస్సు రాశి వాళ్ళకి సూటబుల్ అని చెప్పుకోవాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళు ఛాలెంజ్లు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు. జీవితాన్ని ఎప్పటికప్పుడు విభిన్నంగా మార్చుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు. చాలా మెచ్యూర్డ్గా ఆలోచించే లక్షణం మకర రాశి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వీళ్ళు కెరీర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఐటీ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. మెడిసిన్ రంగంలోకి వెళ్ళినా ఎక్సలెంట్గా ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టార్లోకి వెళ్ళినా చాలా బాగా సక్సెస్ అవ్వగలరు. ఈ రంగాల్లో ఏదైనా సూటబుల్. ఐటీ కానీ, మెడిసిన్ కానీ, బ్యాంకింగ్ సెక్టార్ కానీ మకర రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఆ తర్వాత కుంభరాశి వాళ్ళకి చాలా లోతుగా ఆలోచించేటటువంటి తత్వం ఉంటుంది. కాబట్టి తమ చుట్టూ ఉన్నటువంటి విషయాల మీద ఎప్పటికప్పుడు ప్రశ్నించుకొని సమాధానాలు తెలుసుకునేటటువంటి తెలివితేటలు ఉంటాయి. కాబట్టి ప్రతి విషయంలో చాలా క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సైంటిస్టులుగా రాణించే అవకాశం ఉంటుంది. కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే చిన్నప్పటి నుంచే సైంటిస్టులు అవ్వాలని ట్రై చేస్తే 100% సైంటిస్టులై సక్సెస్ అవ్వగలుగుతారు. అలాగే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఇలాంటి ఫీల్డ్స్ కూడా కుంభరాశి వాళ్ళకు బాగా కలిసి వస్తాయి. ఏరోనాటిక్స్లోకి వెళితే బాగా షైన్ అవుతారు. ఆస్ట్రోనామీ బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వగలుగుతారు. ఖగోళ పరిజ్ఞానం, ఖగోళ సంబంధమైన విషయాలు, ఇలాంటి వాటికి సంబంధించిన రంగాల్లోకి వెళ్ళినా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలంటే కుంభరాశి వాళ్ళకి బాగా సూటబుల్. ఆర్గానిక్ ఫార్మింగ్లోకి వెళ్ళినా చాలా టాప్ పొజిషన్లో ఉండగలుగుతారు. ఈ ప్రొఫెషన్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. ఆ తర్వాత మీనరాశి వాళ్ళకి ఎదుటి వాళ్ళకు సహాయపడే గుణం ఎక్కువగా ఉంటుంది. చాలా సృజనాత్మకంగా ఉంటారు. చాలా అద్భుతంగా హెల్ప్ఫుల్ నేచర్ కలిగి ఉంటారు. అలాగే మీనరాశి వాళ్ళు బాన్ ఆర్టిస్టులు అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మీనరాశి వాళ్ళు ఆర్టిస్టులు అయితే బ్రహ్మాండంగా లైఫ్ సెటిల్ అవుతుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ప్రవేశిస్తే మీనరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీ జన్మరాశిని బట్టి ఒక పర్టికులర్ కెరీర్ ఎంచుకుంటే జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళటానికి ఆస్కారం ఉన్నట్లుగా జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తుంది. మీరు నిత్య జీవితంలో అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారా? ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? కుటుంబ సమస్యలతో చికాకులకు లోనవుతున్నారా? అన్ని రకాలైన ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి సత్వరమే సులభమైన పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. పరిహారాలతో పాటు జ్యోతిష శాస్త్రానికి, సంఖ్యాశాస్త్రానికి, హస్త సాముద్రికానికి సంబంధించినటువంటి రహస్యమైన, ఆసక్తికరమైన విశేషాంశాల కోసం కూడా మాచిరాజు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి. మాచిరాజు భక్తి ఛానల్ చూడటం ద్వారా జ్యోతిష శాస్త్ర, సంఖ్యాశాస్త్ర, హస్త సాముద్రిక సంబంధించినటువంటి అన్ని రకాలైన విశేషాంశాలను సులభంగా అర్థం చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.